నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిన్న ఢిల్లీకైతే వెళ్లారు. ఢిల్లీలో ఏదైతే జనజీవన్‌కి సంబంధించి నిధులు కావాలన్నట్టు కూడా కేంద్ర మంత్రులను కూడా కలిశారు. తర్వాత ఢిల్లీకి సంబంధించిన ఉప ముఖ్యమంత్రిని కూడా కలిశారు. కేంద్రంలో నుండి రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్‌కి ఆ నిధులు తేవడానికి ఢిల్లీకైతే వెళ్ళిన దాఖలాలు మనకైతే తెలుస్తా ఉన్నాయి. అదేవిధంగా నిన్న ఢిల్లీలో ఏదైతే ప్రెస్ ముందు మాట్లాడుతూ తను ఏదైతే గత ప్రభుత్వం చేసిన తీరు ఏదైతే పారదర్శకంగా ఏ విధంగా ఉంది, నిర్లక్ష్యంగా ఏ విధంగా ఉందనే దాని గురించి అయితే కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. అయితే జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు సమోసాలకే 9 కోట్ల రూపాయలు వెచ్చించడం ఎంత సిగ్గుచేటు అన్నట్టు కూడా పవన్ కళ్యాణ్ అయితే మాట్లాడినట్టు కూడా తెలుస్తూ ఉంది. అంటే జగన్ గారు అక్కడ ఏ విధంగా చేశారు అంటే సమోసాల కోసం అక్కడ ఏదైతే సమావేశాలు జరిగినప్పుడు మరియు అధికారులు సమావేశం జరిగినప్పుడు వాళ్ళకు స్నాక్స్ రూపంలో ఇచ్చే సమోసాకే మరి 9 కోట్ల రూపాయలు వెచ్చించారంటే గత ప్రభుత్వం బాధ్యత పారదర్శకంగా లేదు అని కూడా మనకైతే క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. వారు చేసిన తప్పుదాలు ఏవైతే ఉన్నాయో అవి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కానీ లేకుంటే ఏ ఇష్యూ కానీ వారసత్వంగా ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్కు వస్తూ ఉన్నాయి. వాటిని మేము మెరుగుపరిచే దిశగా చేస్తూ ఉన్నట్టుగా ఢిల్లీలో అయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే చెప్పిన దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. ఎంత ఇబ్బందికరంగా అంటే వాళ్ళు చేసిన పాలన వల్ల 5 సంవత్సరాల పాలన వల్ల ఆంధ్రప్రదేశ్కి చాలా ముప్పు జరిగింది అని కూడా తనైతే వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరి రక్షణ కోసం మంచినీరు అందించాలని ప్రధాని మోడీ లక్ష్యం ఏదైతే ఉందో ప్రధాని మోడీ లక్ష్యానికి ధీటుగా మేము పనిచేస్తామన్నట్టు కూడా క్లియర్ కట్గా చెప్పిన దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. జలజీవన్ సంబంధించి నిధుల కోసము ఏదైతే గ్రామాల్లో మంచినీటి అందించే ఉద్దేశం కోసం ఏదైతే జలజీవన్ నరేంద్ర మోడీ గారు పెట్టారో దాంట్లో భాగంగానే మరి నిధుల కోసము అక్కడ ఏ విధంగా గత ప్రభుత్వం చేసిన అరాచకాలను జలజీవన్ సంబంధించి ఎప్పటి నుండో పథకం ఉన్నప్పటికీ కూడా గత ప్రభుత్వాలు మరి అదే పథకానికి సంబంధించిన నిధులు వినియోగం చేసుకోలేదు. ఎందుకంటే పైప్ లైన్కి సంబంధించిన అక్కడ మ్యాచ్యూర్ ఏదైతే ల్యాండ్కి సంబంధించిన మ్యాచ్యూర్ ఏదైతే ఉంటుందో అది కేంద్ర గవర్నమెంట్కి ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు నిధులు కేటాయించిన డబ్బులు వాళ్ళు ఇవ్వకపోవడం వల్ల ఆ పైప్ లైన్కి సంబంధించిన జలజీవన్ సంబంధించిన పథకానికి సంబంధించిన ఏవైతే గ్రామాలకు నీళ్ళు అందించే ప్రక్రియ గత ప్రభుత్వం చెయ్యలేదు అని కూడా చెప్పుకుంటూ రావడం అయితే జరిగింది. ఇప్పుడు ప్రతి ఊరికి ప్రతి విలేజ్కి మంచినీటి అందించే ఉద్దేశం కోసమైతే కేంద్ర గవర్నమెంట్ నుండి అయితే నిధుల కోసమైతే ఢిల్లీకి వెళ్ళిన దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు ఢిల్లీలో కూడా మన రాజకీయ వర్గంలో మనం చూసుకున్నట్లయితే పవన్ గారికి అయితే కీలక బాధ్యత అంటే తన మీద రెస్పాన్సిబిలిటీ అయితే ఉంది. మరి అదేవిధంగా తన కీ రోల్ కూడా పాటిస్తూ ఉన్నాడు. అంటే గతంలో మన మహారాష్ట్రలో ఎన్నికలలో కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడైతే మరి అసెంబ్లీకి సంబంధించిన ప్రచారం చేశారో ప్రచారకర్తగా వెళ్ళి అక్కడ ప్రచారం చేస్తారో అక్కడ తెలుగు వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వెళ్ళి ప్రచారం చేశారు. అక్కడ కూడా బీజేపీ హవా నడిచింది. ప్రతి నియోజకవర్గంలో మరి పవన్ కళ్యాణ్ గారు గెలుపు అక్కడ కనిపిస్తూ ఉంది. తను వెళ్ళిన ఏ చోటైనా కానీ అక్కడ గెలుపు దిశగా బీజేపీ వెళ్ళిన దాఖలాలు కనబడతా ఉన్నాయి. దానికోసము కేంద్ర గవర్నమెంట్ కూడా మరి పవన్ కళ్యాణ్ కోరింది ఖచ్చితంగా ఇస్తున్న విషయాలైతే మనకైతే కనబడతా ఉన్నాయి. కేంద్ర గవర్నమెంట్ నుండి నిధుల కోసము మరి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసము మంచినీటి అందించాలనే ఉద్దేశం కోసము గ్రామాలకు సంబంధించిన నిధుల కోసము మరి నిన్నైతే మరి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామరాజుతో కూడా మరి భేటీ అయిన దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. ఆంధ్రకైతే అయితే వరాల వర్షం అని కూడా చెప్పుకోవచ్చు. మరి ఇటు ఒకవైపు చంద్రబాబు నాయుడు మరొక వైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు కూడా కేంద్రం నుండి ఎంతవరకు డబ్బులు తీసుకురావాలో అంతవరకైతే ఆంధ్రకి తీసుకొని వస్తున్న దాఖలాలు అయితే కనబడుతూ ఉన్నాయి. మొన్ననే నరేంద్ర మోడీ 29వ తారీఖు మరి ఆంధ్ర విశాఖ పర్యటన ఉండే కాకుండా ఏదైతే అక్కడ వాతావరణం అనుకూలించదు తుఫాను సూచనలు ఉన్నాయని చెప్పడంతో మరి రద్దయింది విశాఖ సంబంధించిన బహిరంగ సభ కూడా రద్దయినట్టు కూడా ఏదైతే తను మోడీ వస్తా అని చెప్పాడు అక్కడ కూడా వరాల జల్లు ఉంటుండే కాకుండా ఇక్కడ వాతావరణం సహకరించకపోవడం వల్ల మరి ఇక్కడికి నరేంద్ర మోడీ రాలేకపోయాడు. కానీ వర్చువల్ రూపంలో ఆంధ్రకి సంబంధించిన ఏవైతే కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారో అవన్నీ చేస్తామన్నట్టు కూడా క్లియర్ కట్గా చెప్తా ఉన్నారు. మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్కి అయితే ఒక వరాల జల్లు కురుస్తూ ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. దానిలో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు అయితే మన నిన్న ఢిల్లీకి వెళ్ళిన దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. కేంద్ర మినిస్టర్లతో పాటు అక్కడ డిప్యూటీ సీఎంని కూడా ఢిల్లీకి సంబంధించి డిప్యూటీ సీఎంని కూడా కలిసినట్టయితే మనకైతే కనబడతా ఉంది. అదేవిధంగా ఏదైతే ఈ సమోసా గురించి తను గత ప్రభుత్వం చేసిన సమోసా కోసం 9 కోట్ల రూపాయలు వాళ్ళు వెచ్చించిన ధనాన్ని అంటే ప్రజల సొమ్మును ఏ విధంగా దుర్వినియోగం చేశారు ప్రజలకు సంబంధించిన విషయాలు ఏవైతే ఉంటాయో అంటే ఏవైనా కానీ వాళ్ళు అంతకుముందు మనం రిషికొండ ప్యాలెస్ చూసాం. రిషికొండ
ఋషికొండ ప్యాలెస్ కూడా ఎంత విచ్చలవిడి డబ్బులతో కట్టారో చూసాం. అంటే ఇలాంటివన్నీ గత ప్రభుత్వాలు చేశాయి. ఇంత ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కూరుకుపోవడానికి, ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన నిధులు లేకపోవడానికి, ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏదైతే దేవస్థానాలకు సంబంధించి గానీ, లేకుంటే ఈ రోడ్లకు సంబంధించి గానీ నిధులు సరైన రీతిగా వాళ్ళు యూజ్ చేసుకోకపోవడం వల్లనే ఆంధ్రప్రదేశ్ ఇంత దారిద్ర్య రేఖలోకి వెళ్ళిపోతా ఉన్న సిచ్యువేషన్ కనబడుతుందని క్లియర్ కట్‌గా గత ప్రభుత్వాన్ని విమర్శించు జగన్ పైన అయితే కీలక వ్యాఖ్యలు చేసినట్టయితే కనబడతా ఉంది.